श्रीगुरुभ्यो नमः। हरि ओम। शुद्धस्फटिकसङ्काशं सच्चिदानन्दविग्रहं दातारं सर्वकामानां कामेश्वरमुपास्महे। कामेश्वरीं परामीडे कादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्तांगिं महाश्रीचक्रमध्यगाम्। అందరికీ నమస్కారం। సెప్టెంబర్ 2024 మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అన్నిటికంటే ముందు మనము ప్రతి మాసం చెప్పుకునేటువంటి ఒక మంచి మాట, గత మాసంలో మరి జరిగినటువంటి కొన్ని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు యువత సరైనటువంటి మార్గనిర్దేశకం చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తించండి। కలకత్తా మహానగరంలో కనీసం తన జీవిత పర్యంతం 1,00,000 మందికి ప్రాణదానం చేయగలిగేటువంటి ఒక వైద్యురాలిని దుర్మార్గంగా మానభంగం చేసి హతమార్చిన సంఘటన మీ అందరికీ తెలుసు। అలాగే అనేకమైనటువంటి బయటికి రానటువంటి విషయాలు, అంటే ఆ కుటుంబాలలో అవమానాలు పొందుకుంటారని వాళ్ళు బయటకు చెప్పలేకుండా మనోవేదన పడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది। దీనికి కారణం 2 రకాలు। ఒకటి స్వయంకృత అపరాధాలు, ముఖ్యంగా స్త్రీలలో ఉన్నటువంటి స్వేచ్ఛా సంబంధమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రుల యొక్క కన్నులు కప్పి వాళ్ళు చేసేటువంటి కొన్ని దుశ్చర్యలు, అనవసరమైనటువంటి ప్రేమ కలాపాలు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేటువంటి విషయం, ఇవన్నీ కూడా మనము అవగతం చేసుకోవాలి। మన పిల్లలు వెళ్ళేటువంటి మార్గాన్ని మనం తప్పకుండా సరిచేయాలి, వారు వెళ్తున్న మార్గాన్ని మనము చెక్ చేయాలి। రెండవది, ఈ యొక్క సనాతన ధర్మ ప్రకారంగా అటువంటివి రాకుండా ఏమైనా చేయవచ్చా అని అడిగితే, సుపరిపాలన కోసము యువతలో మంచి సద్బుద్ధి కొరకు ప్రతి శివాలయంలో కూడా 2 పనులు చేయాలి। ఒకటి లోక కళ్యాణ అభిషేకం, ముఖ్యంగా గోక్షీరము చేత, జలము చేత, బిల్వదళము చేత, అంటే బిల్వదళ జలము చేత మనము పరమేశ్వరుణ్ణి తప్పకుండా మనము అభిషేకం చేసినట్టయితే ఈ యొక్క దుర్భరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది। దానికి యువతనే ప్రాధాన్యంగా ఉండాలి। గుడికే వెళ్తానులే అనుకోవడం తప్పు। ప్రతి వారము సోమవారం రోజున తప్పకుండా మీరు ఈ యువత అందరూ కలిసి, మీ కాలేజీ వెళ్తున్నారు కదా, మీ స్నేహితులందరూ కలిసి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి। మీరు పొలో అంటూ పంచామృతాలు పోయమని చెప్పడం లేదు, ఆ దేవాలయానికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడి చేత లోక కళ్యాణం కొరకు అభిషేకం చేయమని చెప్పండి। అక్కడ మీరందరూ కూడా శివనామస్మరణ జపం చేయండి। యువత సద్భావనతో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది। అలాగే ఎప్పుడైతే యూనిటీగా ఉంటారు, ఎప్పుడైతే అందరూ కలిసి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వెళ్ళవచ్చు, ఎందుకు? అది సత్సంగం। దుస్సంగం ఏది? ఎక్కడ? పబ్బులు, అలాగే మాదక ద్రవ్యాలు తీసుకునేది దుస్సంగత్యం। ఇది సత్సంగత్వం। దుస్సంగత్వం కన్నా సత్సంగత్వం మంచిది। కాబట్టి ఆ దుస్సంగత్వంలో ఉండకుండా సత్సంగత్వం అందరూ పాలు పంచుకొని ఇక్కడ అందరూ కలిసి యువతి యువకులు కలిసి అభిషేకం చేసినట్టయితే ఈ యువతి యువకులలో ఒక మంచి సోదర భావన ఏర్పడుతుంది। ఇది సత్యం, ఇది మాత్రమే సత్యం, ఇది మాత్రమే నిత్యం। కళాశాల వెళ్తున్నారు, మీ కాలేజీ పక్కనే దేవాలయం ఉంటుంది, అరగంట ముందుగా వెళ్ళండి, అందరూ హాయిగా దేవాలయానికి వెళ్ళి బొట్టు పెట్టుకొని ఆ శివుడికి అభిషేకం చేయండి। మీలో మీ అందరిలో మంచి సత్ప్రవర్తన ఏర్పడుతుంది, విద్యాభివృద్ధి ఏర్పడుతుంది, ప్రతి పరీక్షలో విజయం ప్రాప్తించుకుంటారు। ఈ యువతి యువకుల మధ్యలో తప్పుడు మార్గంలో కన్నా, తప్పుడు ఆలోచనల కన్నా సన్మార్గము, మంచి అనుకూలమైన అలవాట్లు ఏర్పడతాయి, మీలో ఐక్యత భావం ఏర్పడుతుంది। మన భారతదేశానికి ఉపయోగపడేటువంటి యువత వృద్ధి చెందే అవకాశం ఉంటుంది। ఇది ఉపోద్ఘాతం అనుకోకండి, ఎక్కడైతే భగవన్నామం పడుతుందో అక్కడ అనుకూలవంతమైన సుఫలితాలు ఉంటాయి। రెండవది, అదే శివాలయంలో ఒక పావు గంట మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన వారికి సాయంకాల సమయంలో, సోమవారం ఉదయం అభిషేకం చేసుకొని కాలేజీకి వెళ్ళిపోండి, సరదాగా మీ కాలేజీకి వెళ్ళి అల్లరి చేయాలి, కానీ అల్లరి పాలు కాకుండా మీరు సరదాగా ఉండాలి। మీ జీవితం నాశనం అయిపోకుండా చూసుకునేటువంటి మార్గం మీరు వెతుక్కోవాలి। దీనికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి, ప్రతి సోమవారం పిల్లల్ని శివాలయానికి పంపించాలి, సాయంకాలం పూట విష్ణు సహస్రనామ పారాయణం చేయించే ప్రయత్నం చేయాలి। ఇది చేసినట్టయితే మన యొక్క ఎవరైతే వైద్యురాలు జరిగినటువంటి సంఘటన తెలియనటువంటి చాలామంది, అంటే వావి వరసలు లేనటువంటి వ్యక్తులు కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నారు, వాళ్ళకు కూడా సద్బుద్ధి కలిగి మంచి అనుకూలవంతమైనటువంటి భారతదేశ ఔన్నత్యం వృద్ధి పొందుతుంది, ధనధాన్య వృద్ధి ఉంటుంది। ప్రపంచంలో మొదటి స్థానానికి మనం ఆర్థికమైనటువంటి స్థిరమైన ఆర్థిక వ్యవస్థలో ఉన్న దేశంగా మనం ప్రప్రథ స్థానంలో ఉంటాం।
వేరే దేశాల వాళ్ళకి మనం వీసా ఇచ్చేటువంటి స్థాయి రావాలి, వీసాని రిజెక్ట్ చేసే స్థాయికి మనం రావాలంటే మనం వైజ్ఞానికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, శాస్త్రీయమైనటువంటి పరంగా, సనాతన ధర్మ మార్గ ప్రకారంగా మనం ఉన్నతంగా ఉండాలి. కాబట్టి అలా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కడెక్కడ చెడ్డ మాటలు, ఎక్కడెక్కడ చెడ్డ వ్యక్తులు, ఎక్కడెక్కడైనటువంటి తప్పుడు మార్గాలు ఉన్న వ్యక్తులు అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు తప్పనిసరిగా దేవాలయ సందర్శన, అభిషేకం, విష్ణు సహస్రనామం చేసిన వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. ఇందులో సందేహం లేదు. తప్పకుండా చేద్దాం. ప్రతి వారం మనం శివాలయ సందర్శన, శుభం జరుగుతుంది అనే విషయం తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2024 కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మొదటి వారమే మీకు కాస్త చిన్న ఇబ్బందులు, ముఖ్యంగా కుడి చేతికి కానీ ఎడమ కాలుకి కానీ చిన్న గాయాలయ్యే అవకాశం ఉంది. కార్ డోర్లో చేయబడము, వంటింట్లో కాస్త కుడి చేయి కాలడము, ఎడమ కాలు మీద కాస్త వేడి నీళ్ళు పడడము, ఇంకా మనకి కిక్ కొడుతున్నప్పుడు కానీ ఎడమ కాలుకి ఏదైనా ఇబ్బంది కలగడము, అంటే చిన్న ఇబ్బందులు ఉన్నాయి కదా. మరి ఇవి ఎలా తెలుస్తాయి మీకు? చాలామందికి డౌట్, ఏంటి ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుస్తాయి? జ్యోతిష శాస్త్రము నుంచి గ్రహ కారకత్వాలు ఉంటాయి. అంటే జ్యోతిషం నేర్చుకున్నప్పుడే గ్రహ కారకత్వాలు ఉంటాయి. ఈ గ్రహము ఈ స్థానం ఉన్నప్పుడు, చతుర్థాధిపతి నీచుడై నీచ దృష్టి ఉన్నప్పుడు, వాహనకారకుడై పాపగ్రహంతో అష్టమంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఏర్పడతాయి. అవి ఎటువంటి ఇబ్బందులు? తీవ్రమైనటువంటి యాక్సిడెంట్లు అవుతాయి. నిల్చున్న చోట ఏదో వాహనం వచ్చి కొట్టేసుకొని పాపం కింద పడిపోయి అకాల మరణం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇది జరుగుతున్నాయి, చాలా జరిగాయి కదా. మనకి మద్యపానం చేసినటువంటి దౌర్భాగ్యులు, దరిద్రులు, ఎక్కడో సైడ్కి వాకింగ్ చేస్తున్న వాళ్ళని, సైడ్కి బస్ స్టాప్లో నిలబడ్డ వాళ్ళని వీడి వేగం వల్ల వచ్చేసి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా. ఇదే కారణం. ఆకాశం నుంచి కారు కింద పడి కింద ఆవిడ చనిపోయినప్పుడు వార్త చూసాంగా, 2023లో అనుకుంటాం మనం. అంటే ఇవన్నీ కూడా మన ప్రారంధ కర్మలు. ఎక్కడున్నాం, ఎక్కడో కింద ఉన్నాం, ఎక్కడి నుంచో వచ్చింది అది, ఎక్కడో సైడ్కి నడుస్తున్నాం, ఎక్కడో 120 కిలోమీటర్లు వచ్చాడు వాడు, కొట్టేసి వెళ్ళిపోయాడు. ఆ దరిద్రులు బాగానే ఉన్నారు, ఆ దౌర్భాగ్యులు అన్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళని తప్పించే ప్రయత్నంలో కూడా ఉన్నారు. అయ్యో నా కొడుకు తప్పు చేశాడు, శిక్ష పడాలని అనుకోరు వాడు. అమ్మో నా కొడుకు తప్పు చేశాడని పర్లేదు, ఓ 50 లక్షలు పడేస్తాం, 5 లక్షలు పడేస్తాం, కోర్టులో కేసు వేసుకోండి, డ్రైవర్ను మార్చేస్తాం, మేము ఎమ్మెల్యేలం, ఎంపీలం, ఈ స్థాయికి దిగజారిపోయాడు వాడు. కాబట్టి అటువంటి జరిగే అవకాశాలు, అంటే తీవ్రమైనటువంటి చతుర్థాధిపతి ప్రమాదంలో అష్టమంలో ఉండి పాపగ్రహాలు వీక్ష ఉన్నప్పుడు, అదే చతుర్థాధిపతి శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు షష్టమ స్థానం ఉంటే ఇబ్బంది ఏర్పడుతుంది. వాడి వాసనను పోగొట్టాడు. దీన్ని గ్రహకారకత్వం అంటారు. ఈ గ్రహకారకత్వంలో శుభగ్రహాలతో ఉన్నప్పుడు వాడికి ప్రభావం తగ్గిస్తాడు. కానీ వాడి తప్పుడు వాసనలు పోవుగా, కాబట్టి ఏదో ఒకటి చేయాలిగా వాడు. కాబట్టి శుభగ్రహాలతో ఉన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. చేతికి ఇబ్బందో, కాలుకి ఇబ్బందో, చిన్న ఇబ్బందులు. సరే రెస్ట్ కూడా చేసుకోవాలి, కానీ రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది జాతక పరిశీలన చేయాలి. అష్టమ స్థానం ఏంటి, భావచక్రం ఏమిటి, నవాంశక్రం ఏంటి, షష్ట్యాంశ ఏమిటి, ఇలా అనేకమైనటువంటి 60 రకాల చక్రాలు ఉంటాయి. షోడశాంశ, షడ్బలం, అష్టకవర్గు, త్రింశాంశ, కవేదాంశ, ఇలా అనేకమైనటువంటి చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విషయం గురించి ఆ గ్రహ కారకత్వంతో ఆ చక్రాన్ని, ఆ యొక్క బాక్స్ని పరిశీలన చేసి ఆ యొక్క చక్రంలో కూడా గ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకొని జాతక విశ్లేషణ చేయాలి. అలా చేసినప్పుడు మనకి స్పష్టమైనటువంటి ఆధారాలు బయటపడతాయి. అప్పటికి కూడా 90% రిజల్ట్ వస్తుంది, 100% రాదు. ఇది నిజం. కాబట్టి ఈ వారంలో మీకు చిన్న స్వల్ప ఇబ్బందులు. మరి విద్యకి బ్రహ్మాండంగా ఉంది, డబ్బులకి లోటు లేదు. ఎందుకంటే కన్యా రాశి వారికి మొదటి వారమే సామాన్య ఫలితాలు. 2, 3, 4 వారాల్లో అమోఘమైనటువంటి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, ఇలా రోగం తీసేసినట్టుగానే రోగం మాయమైపోతుంది, సంపూర్ణ ఆరోగ్యం, విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ, సిఏ, ఎంబీఏ, ఎంబీబీఎస్ పోటీ పరీక్షల్లో కానీ, నియామకమైన పరీక్షలు అంటే ఉద్యోగ నియామకం కోసం ప్రైవేట్ సంస్థల వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు కానీ ఖచ్చితంగా విజయం సాధించే వాళ్ళు ఈ రాశివారు. ఉద్యోగం లేని వారికి ఈ మాసంలో ఉద్యోగం రావడం ఖాయము. మరి వెంటనే కింద కామెంట్ వస్తుంది, నాకు ఉద్యోగం రాకపోతే నీ సంగతి చెప్తాను. నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు చదివింది 10th క్లాసు, ఐఏఎస్కి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టకు. నువ్వు చదివింది 7వ తరగతి, నువ్వు ఏ స్టెనో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టకు. నీ స్థాయికి తగ్గ ఉద్యోగం, నువ్వు ఎంతవరకు చదువుకుంటే ఆ స్థాయి తగ్గ ఉద్యోగం నువ్వు పొందుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి అంచనా వేసుకోవాలి. గవర్నర్కి ఖాళీ చెప్పేసి ఎందుకు అందులో పెడతారా? పెట్టరుగా.
నీ యోగ్యత ఎంత, మన యోగ్యతను బట్టి మనకు వచ్చేటువంటి విధి ఉద్యోగ నిర్వహణ ఏర్పడుతుంది. సరే, ప్రస్తుతాంశంలో మీకు అనుకూలమైన ఉద్యోగ లాభం ఖచ్చితంగా ఉంటుంది. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయం. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల అవార్డు రివార్డు అందుకునే అవకాశం. ఏమో మీకు ఈసారి పద్మశ్రీ అవార్డు కూడా రావచ్చు ఈ రాశి వారికి, ఖచ్చితంగా వస్తుంది. గాయకులకు కానీ లేదా స్పోర్ట్స్ ఉన్నటువంటి వ్యక్తులకి, అంటే పోటీ మనకి క్రీడా సంబంధ విషయాల్లో కానీ లేదా సాహిత్య సంబంధ విషయాల్లో కానీ మీకు పద్మశ్రీ అవార్డు లాంటిది కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే అటువంటి మంచి ఉన్నత స్థాయి ఉంది. అంటే ఈ మాసంలో మీ అప్లికేషన్లు ఏమైనా ఉంటే అటువంటి వాటికి పెడితే లాభము తప్పకుండా మీకు అవార్డు వచ్చే శుభ సూచకము. విద్యాలాభం, ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, మంచి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీద నుంచి ప్రాజెక్టులు వెళ్ళడం, ప్రాజెక్టుల నుంచి అనుకూలంగా మారడం, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం మార్పు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మంచి వ్యక్తులతో పరిచయం ఉంటుంది, మాతాపితృల సౌఖ్యం ఉంటుంది, తల్లిదండ్రుల మాట వినడం వల్ల ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, భార్యాభర్తల మధ్య అత్యంత అన్యోన్యత ఆనందయోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఇక రైతన్నలకి మంచి లాభాలు, ఉత్పత్తి బాగా ఉంటుంది. పూలు పళ్ళు కూరలు పండించే వారికి, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలంతో శుభస్థితి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూల స్థితి. నిజంగా ఈ మత్స్యకారులకి 4 వారాలు అద్భుతంగా ఉంది. ఈ పౌల్ట్రీ పరిశ్రమ, పాడి పరిశ్రమల్లో 3-4 వారాల అద్భుతమైనటువంటి ఉత్పత్తి బాగా పెరుగుతుంది. అంటే మీ వ్యాపారం చెప్తున్నాను కదా, ₹1,00,000 వ్యాపారం నుంచి 5 లక్షల ఆదాయం వరకు పెరిగే అవకాశం ఉంది. అటువంటి శుభయోగాలు ఉన్నాయి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్టయోగం. ఏమో కొంతమంది విలేకరులకు కూడా ఉత్తమ స్థాయి అవార్డులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకునే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి, విలేకరులకు కానీ, అలాగే మనకి ఉన్నటువంటి పత్రికా సంపాదకులకు కానీ తప్పకుండా అవార్డు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈసారి. ఇది నిజం. ఎందుకు ఈ సెప్టెంబర్లోనే అప్లికేషన్లు పెట్టాలి మీరు, తప్పకుండా మీకు మంచి అవార్డు రివార్డు వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. ఆర్థిక లాభం, గౌరవం, ఆనందం పొందుకునేటువంటి అవకాశం. అవమానించిన వాడే మీ కాళ్ళు పట్టుకొని మీకు క్షమాపణలు అడిగేటువంటి అవకాశం. తప్పకుండా ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉన్నాయి, తీర్థయాత్ర సేవన. అంటే చాలామంది అనుకుంటారు భాద్రపద మాసం కదా వర్షాలు వెళ్ళిపోయినట్టు అనుకుంటారు. లేదండి, భాద్రపద మాసంలో కూడా మనకి వర్షాలు పడతాయి మళ్ళీ. ఎందుకు? నైరుతి ఋతుపవనాలు తిరోగమనంలో ఉంటాయి. ఇక్కడ తప్పకుండా ఉద్ధృతమైనటువంటి వర్షాలు ఉన్నాయి. మేము పంచాంగంలో చెప్పబడింది ఖచ్చితంగా జరిగింది, అందులో సందేహం లేదు. ఎవరికైనా, ఇప్పుడు ఇంకొక మాట ముందు చెప్తున్నాను, ఎవడైనా మేము చెప్పినటువంటి సమయాల్లో వర్షం పడలేదని నిరూపిస్తే 90%, 10% మేము కూడా పొరపాటు చేసి ఉంటాం. 90% మేము చెప్పినట్టుగా వర్షాలు పడలేదని నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. నేను ప్రత్యక్షంగా, ఎందుకంటే పంచాంగం రాలేదు కానీ పంచాంగంలో స్పష్టంగా చెప్పబడింది, అది మేము తప్పకుండా చెప్పి ఉన్నాం. దానివల్ల మంచి ప్రయోజనం జరిగింది, మంచి వర్షాలు ఉన్నాయి, రిజర్వాయర్ నిండి కుండలాగా ఉన్నాయి. రేపు భాద్రపద మాసంలో కూడా మళ్ళీ కావేరి, తుంగభద్ర నదులన్నీ కూడా పొంగే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నదిలో మంచి జలాల సమృద్ధిగా ఉంటాయి. రాబోయేటువంటి పంటలకు కూడా మంచి రైతుకి లాభం ఉంది, ఇందులో సందేహం లేదు. కాబట్టి మా శాస్త్రం గురించి తప్పుగా మాట్లాడేటువంటి గ్రామ సింహాలకి సరి అయినటువంటి సమాధానం చెప్పడానికి నిరంతర పరిశోధన, మంత్రబలాన్ని, వాక్పటిమని జ్యోతిష్య పండితులు, వాస్తు పండితులు మనం సిద్ధంగా ఉండాలి. లేకపోతే మనల్ని తీసివేసేటువంటి శునకాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. సరే, ప్రస్తుతాంశంలో మీకు లాభము, ఆనందం, ఆరోగ్యం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోనూ లాభాలు పొందుకునేటువంటి అవకాశం. మధ్యవర్తి బయటపడే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునేటువంటి అవకాశం. అనేకటువంటి వస్తు వాహనాదులు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభాలు, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. ఈ మాసం మొత్తం కూడా మీకు అనుకూలవంతమైన శుభమాసంగా చెప్తూ సమస్తమైనటువంటి కార్యసిద్ధి పొందాలని, రాజకీయ, వ్యవహారిక, ఆనందాది శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.